హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన యూట్యూబ్ వీడియోలో సినిమా పాటలు కానీ లేదంటే ఫోక్ సాంగ్స్ కానీ లేదంటే మరే ఇతర మ్యూజిక్స్నైనా వాడుకోవచ్చా, వాడుకుంటే ఏమవుతుంది అన్నదైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి అసలు మన యూట్యూబ్ వీడియోలో సినిమా పాటలు వాడుకుంటే ఏమవుతుందో తెలుసుకునే కంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం మన యూట్యూబ్ వీడియోలో సినిమా పాటలు లేదంటే ఇంకేదైనా మ్యూజిక్స్ని వాడుకోవచ్చా అంటే నేనైతే వాడుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే మనం ఏ సినిమా పాట వాడుకున్నప్పటికీ ఏదైనా కానివ్వండి, ఆ సినిమా పాటకైతే మనకు ఆ స్పెసిఫిక్ వీడియోకైతే కాపీరైట్ వస్తుంది. కాపీరైట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూ అంతా ఆ కాపీరైట్ వేసిన ఆ పాట యొక్క ఓనర్స్కే వెళ్ళిపోతుంది. అలా మనం ఎంతో కష్టపడి మనమైతే వీడియో తయారు చేస్తాం. అలా తయారు చేసిన తర్వాత ఏదో చిన్న పాటని లేదంటే పాటల్లో సగం లేదంటే పాటల్లో ఏదైనా చిన్న పాటని వాడుకున్నామని చెప్పేసి వాళ్ళు మనకి కాపీరైట్ వేయడం వల్ల మనం అంత కష్టపడి చేసిన వీడియోకి అయితే వచ్చిన రెవెన్యూ అంతా వాళ్ళకు వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనం కష్టపడి చేసిన వీడియోకి మనకు ప్రతిఫలం ఏం దక్కుతుంది చెప్పండి? మనము ఎటువంటి పాట యూజ్ చేసినప్పటికీ మనకైతే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. మరి మీరైతే అనుకోవచ్చు, చాలామంది యూట్యూబ్లో పాటలు పెడుతున్నారు, ఏదైనా చిన్న చిన్న పార్ట్స్ లేదంటే సినిమా పార్ట్స్ పెడుతున్నారు, వాళ్ళకేమో కాపీరైట్స్ రావడం లేదు అని మీకు డౌట్ రావచ్చు. సినిమా పాటలు వాడుకున్నా లేదంటే ఏ కొంత భాగాన్ని వాడుకున్నా కూడా కాపీరైట్ క్లెయిమ్ అయితే తప్పనిసరిగా వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఫేమ్ కోసం వాడుకుంటారు అంతే. మరి మనం యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో నుంచి లేదంటే ఎన్సిఎస్ ఛానల్ నుంచి తీసుకొని మనము సినిమా పాటల్ని లేదంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సాంగ్స్ని మనము మన వీడియోస్లో వాడుకోవచ్చా అని మీలో కొందరికైతే డౌట్ ఉంటుంది. వాటిని కూడా వాడుకోవద్దు. ఏంటి బ్రదర్ మీరేమంటున్నారు, ఇలాంటి యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో నుంచి వాడితే మనకు కాపీరైట్స్ రావని యూట్యూబే చెప్తుంది, మరి మీరేమో వద్దంటున్నారు అని మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. మరి ఇక్కడ ఎందుకు వద్దంటున్నానంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఆడియో లైబ్రరీలోని ఏ ట్రాక్ అయినా ఏ మ్యూజిక్ అయినా కూడా అది లైసెన్స్ అయితే స్టేబుల్గా ఉండదు. అంటే మనం ఇప్పుడు వాడుకుంటాం, వాళ్ళు వాడుకోమని చెప్తారు కూడా. వాడుకున్న తర్వాత ఇప్పుడు కాకుండా కూడా ఫ్యూచర్లో ఆ మ్యూజిక్ యొక్క లైసెన్స్ని అయితే మార్చి మన వీడియోస్కి అయితే కాపీరైట్ క్లెయిమ్ వేసి వాళ్ళైతే సంపాదించుకుంటారు. మనం ఇక్కడ ఆడియో లైబ్రరీలో నుంచి అంటే యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో నుంచి వాడుకున్న వాటికి కూడా క్లెయిమ్స్ వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఆ ఆడియో ట్రాక్స్ని లేదంటే మ్యూజిక్స్ని తయారు చేస్తూ ఉంటారు కదా, వాటిని మనకు ఫ్రీగా ఎందుకు ఇస్తారు చెప్పండి? ఇప్పుడు క్లెయిమ్స్ రాకున్నప్పటికీ, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాకున్నప్పటికీ కూడా మనకి ఫ్యూచర్లోనైతే ఖచ్చితంగా వస్తాయి. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు కొన్ని ఛానల్స్ అయితే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ ప్రొవైడ్ చేసిన మ్యూజిక్స్ని వాడుకొని షార్ట్స్ చేస్తున్నారు. అలా షార్ట్స్ చేస్తున్నప్పటికీ వాళ్ళకైతే ఇప్పుడు క్లెయిమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళు లైసెన్స్ అనేది అందరూ వాడుకునే విధంగా పెట్టి ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ లైసెన్స్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని వాటికైతే క్లెయిమ్స్ వేసుకొని మనీ అయితే వాళ్ళకు వెళ్ళేలా చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎన్సిఎస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు మనం ఎన్సిఎస్లో చాలా పెద్ద పెద్ద క్రియేటర్సే వాడుకుంటున్నారు కదా, వాళ్ళకే ఏమవ్వట్లేదు, మరి మనకేమవుతుంది, కాపీరైట్ క్లెయిమ్స్ రావు అని మీరు కొందరు అనుకుంటారు. కానీ ఎన్సిఎస్ వాడుకున్నప్పటికీ కూడా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్లో ఛానల్ పెట్టింది కూడా డబ్బుల కోసమే కదా. వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు 1,00,000 లేదంటే 5-6 లక్షల వరకు వేసుకొని ఆ మ్యూజిక్స్ని లేదంటే పాటల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. అన్ని డబ్బులు పెట్టి వాళ్ళైతే క్రియేట్ చేసి మనకు ఫ్రీగా వాడుకోమని ఎందుకు ఇస్తారు చెప్పండి? మరి మేము ఇప్పుడు కొన్ని వాడుతున్నాం, వాటికి క్లెయిమ్స్ రావట్లేదు అని మీకు అయితే డౌట్ రావచ్చు. ఇప్పుడు రావని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు సాంగ్స్ని యూజ్ చేసుకొని మీరైతే వ్లాగ్స్ లేదంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, వాటికి మనీ కూడా వచ్చి ఉంటుంది. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే వాళ్ళు ఆ మనీని వాళ్ళకు వెళ్ళే విధంగానైతే చూసుకుంటారు. ఎలా మనకు వచ్చిన డబ్బులు వాళ్ళకి ఎలా వెళ్తాయి అని కూడా అనుకోవచ్చు.
అంటే వాళ్ళు ఇప్పుడు క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ లైసెన్స్లోనైతే అప్లోడ్ చేస్తారు. కానీ తర్వాత ఏంటి అంటే ఆ లైసెన్స్ టైప్ని యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్గా మార్చుకొని వాళ్ళైతే ఆ పాటలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రొవైడ్ చేసిన పాటలకు క్లెయిమ్స్ వేస్తూ ఉంటారు. పర్టికులర్గా ఇప్పుడే వస్తాయని చెప్పను, కానీ 2-3 సంవత్సరాల తర్వాత మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ని ఎందుకు చూస్తారు, అలాగే వాటిని ఎందుకు పట్టించుకుంటారు? అప్పుడు వాళ్ళు ఇప్పుడు అప్లోడ్ చేసిన వాటికి ఓ 2-3 సంవత్సరాల తర్వాత క్లెయిమ్స్ వేసుకొని వాళ్ళైతే వాటి నుండి డబ్బులు సంపాదిస్తారు. మీకు వచ్చాయి కదా అని అనుకుంటారు. అంటే అది బ్రదర్, మరి ఆ వీడియోస్కి వచ్చిన రెవెన్యూ అంతా మాకు వచ్చింది, మరి వాటికి వచ్చిన తర్వాత ఎటుపోతే మాకెందుకు అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు. ఎందుకంటే మనకు వాటి నుండి డబ్బులు వచ్చినప్పటికీ ఏమవుతుంది అంటే వాళ్ళు క్లెయిమ్స్ వేయగానే ఇప్పుడు మన స్టూడియోలో రన్ అవుతూ ఉంటాయి కదా మన వీడియోస్, మన యూట్యూబ్ ఛానల్లో, వాటికి వచ్చిన రెవెన్యూ అంతా దానికి ఆ పాత వీడియోకి అంటే మన మ్యూజిక్ వాడుకున్న వీడియోకి ఎంత అయితే డబ్బులు వచ్చాయో అంతా ఇప్పుడు వస్తున్న కొత్త వీడియోస్కి వస్తున్న రెవెన్యూని అయితే కట్ చేసుకొని యూట్యూబ్ వాళ్ళైతే ఆ క్లెయిమ్ వేసిన వాళ్ళకైతే ఇస్తారు. ఎందుకంటే మనం మ్యూజిక్ని యూజ్ చేసుకున్న వీడియోకి వచ్చిన రెవెన్యూ అంతా మనమైతే తీసుకొని యూజ్ చేసుకున్నాం. అలాంటప్పుడు వాళ్ళు రివర్స్ ఎలా తీసుకుంటారు? కాబట్టి వాళ్ళైతే ఇప్పుడు నడుస్తున్న రెవెన్యూని తీసి వాళ్ళకైతే ఇస్తారు. మేము ఏ మ్యూజిక్స్ని వాడుకున్నా ఇలానే అవుతుందా అని అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీరే తీసుకోండి, మీరు 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టి వీడియో చేస్తున్నారని చెప్పను, అలాగే మీరే ఇన్వెస్ట్మెంట్ చేయకుండానే చేస్తున్నారని చెప్పను. ఇప్పుడు మీ దాంట్లోనే ఏదైనా క్లిప్ వాడుకున్నా లేదంటే మీరు సిరీస్ తీస్తున్నారు, అలాంటప్పుడు ఆడియోస్ ఉపయోగపడతాయి కదా, వాటిని తీసుకొని నేను అప్లోడ్ చేశాను అనుకోండి, వాటికి మీకైతే కోపం వస్తుంది కదా, అలాగే వాటికి వచ్చిన రెవెన్యూ అంతా నాకే రావాలి, అది నా కష్టార్జితం అనుకుంటారు కదా. అలాగే వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కష్టపడ్డదానికైతే వాళ్ళు ఎలాగోలా తీసుకుంటారు. ఇప్పుడు తీసుకోకపోయినా ఫ్యూచర్లో వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియో లైసెన్స్ టైప్ని అయితే మార్చుకొని వాళ్ళైతే మనకు క్లెయిమ్స్ వేసి అలా మనకు వచ్చిన రెవెన్యూని అయితే మళ్ళీ వాళ్ళే పొందుతారు. మనం అంత కష్టపడి అంత పెద్ద వీడియోని తీసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఏదో మ్యూజిక్లోని చిన్న పాటని వాడుకున్నామని మనం అంత కష్టపడి మనం చేసిన వీడియోకి అయితే వచ్చిన రెవెన్యూ అంతా వాళ్ళే లాగేసుకుంటారు. అలాంటప్పుడు మనకేం వస్తుంది చెప్పండి? అందుకే నేనైతే స్ట్రిక్ట్గా చెప్తాను, అసలు మ్యూజిక్ జోలికే వెళ్ళకండి. ఇప్పుడు మీరు ఏదైనా చేయండి, మీరు ఇలా నార్మల్గా చేసుకుంటూ వెళ్ళండి. నార్మల్గా చేసినా కూడా వ్యూస్ వస్తాయి. మనము మ్యూజిక్నే వాడాలి అంటే మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు, కాబట్టి నార్మల్గా చేసుకుంటూ వెళ్ళండి. మీ ఆడియన్స్ మీకే ఉంటారు. మ్యూజిక్ వాడనప్పటికీ ఎప్పటికైనా మీ కంటెంట్ నచ్చితే మీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా మీతోనే ఉంటారు. మ్యూజిక్ వాడుతున్నారా లేదా అని అయితే పట్టించుకోరు, మీ కంటెంట్నే చూస్తూ ఉంటారు. మరి మోనటైజేషన్ అయిన ఛానల్స్కి అయితే ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూని లాక్కుంటారు. అంటే వాళ్ళు తర్వాత ఆ లైసెన్స్ టైప్ని మార్చుకొని వాళ్ళకు వెళ్ళేలా చేసుకుంటారు కదా క్లెయిమ్స్ వేసి. మరి మోనటైజేషన్ అవ్వని ఛానల్స్ పరిస్థితి ఏంటి అంటే, మేము ఇప్పుడు వాడుకున్నాం, మాకు క్లెయిమ్స్ వచ్చాయి, వాటికి ఎలాగో డబ్బులు జనరేట్ అవ్వలేదు కదా, మాకే ప్రాబ్లం లేదా అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడే వాళ్ళు కూడా పప్పులో కాలేస్తారు. ఎందుకంటే మీరు చాలా పాటలు వాడుకొని మీ ఛానల్కి చాలా క్లెయిమ్స్ వచ్చాయి అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, మోనటైజేషన్ రివ్యూకి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఛానల్ మీద చాలా క్లెయిమ్స్ ఉన్నాయి అంటే వీళ్ళు వేరే వాళ్ళే వాడుతున్నారు అని చెప్పేసి మన మోనటైజేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు మనం అంత కష్టపడి చేసిందంతా వృధా అవుతుంది, టైము వేస్ట్ అవుతుంది, అలాగే మనం పెట్టిన ఎఫర్ట్స్కి కూడా ఏం ఫలితం లేకుండా పోతుంది. అందుకే మోనటైజేషన్ అయిన ఛానల్స్ అయినా లేదంటే మోనటైజేషన్ కాని ఛానల్స్ అయినా మ్యూజిక్ని అయితే అవాయిడ్ చేయండి. మీరు అసలు ఎక్కడ వాడాల్సి వచ్చినా కూడా అంటే మీ ఓన్గా చేసే అంత ఉంటే మాత్రం నో ప్రాబ్లం. కానీ మేము ఇలా ఎన్సిఎస్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ వాడతానంటే మాత్రం నేనైతే వాడొద్దనే చెప్తాను. మరి ఈ వీడియోలో అసలు మ్యూజిక్ని వాడచ్చా లేదా అన్నదైతే క్లియర్గా చెప్పాను. మరి ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి.
మరి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.